గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్య నమః. హనుమాన్ చాలీసా పారాయణం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అతి శక్తివంతమైన ఈ పారాయణం మించిన పారాయణం ప్రపంచంలో ఏదీ కూడా లేదు. నియమనిష్టలతో 40 రోజుల పాటు ఖచ్చితంగా 11 రోజుకు చదివినట్లయితే గ్రహాలు బాధిస్తున్న, అనారోగ్యం పీడిస్తున్న, వివాహం ఆలస్యమవుతున్న, విద్యలో వెనుకబడిపోతున్న ఎటువంటి కార్యమైనా కూడా ఖచ్చితంగా సాధ్యపడుతుందని పెద్దవాళ్ళు చెప్పి ఉన్నారు. ఒక్కసారి మనం దీని తెలుగు భావం గమనిద్దాం. దుర్గమ కాజ జగతికే జేతే సుగమానుగ్రహ తుమరేతే. ప్రపంచంలో సాధ్యం కాని కార్యం ఏదైతే ఉంటుందో హనుమా, అది నీ అనుగ్రహం వల్ల సాధ్యమవుతుందయ్యా అని దీని అర్థం. రెండవది, నాసై రోగహరై సబపీర జపత నిరంతర హనుమత వీరా. హనుమంతుని నామం నిరంతరము స్మరిస్తున్నట్లయితే ఎటువంటి రోగాలైనా, భూతప్రేత పిశాచాలైనా, గ్రహబాధలైనా, జ్వరాలైనా తొలగిపోతాయి.